హలో ఫ్రెండ్స్, ఎవరైతే ఎంసెట్ 2021 కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అన్అకాడమీ వాళ్ళు బెస్ట్ ప్లాన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ మనకి మల్టిపుల్ బ్యాచెస్ కూడా ఎవ్రీ మంత్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అన్అకాడమీ క్లాసెస్ అవైల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ప్రోమో కోడ్ దగ్గర PA2020 అని ఇచ్చినట్టయితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది సబ్స్క్రిప్షన్స్ లో. అండ్ అలాగే ఫ్రెండ్స్, మనకి అన్అకాడమీ లెర్నింగ్ యాప్ కూడా మనకి ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు మొత్తం క్లాసెస్ గానీ టెస్టులు గానీ అన్ని కూడా మనకి ఫ్రీగా అవైలబుల్ గా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చూడొచ్చు, నేర్చుకోవచ్చు కూడా. సో మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళండి, అన్అకాడమీ అని కొట్టినట్టయితే మీకు అన్అకాడమీ లెర్నింగ్ యాప్ మీకు కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫర్దర్ ప్రాసెసింగ్ దగ్గర మీకు కోడ్ అనేది అడగడం జరుగుతుంది. ఆ ప్రోమో కోడ్ దగ్గర PA2020 ఇచ్చినట్టయితే మీరు ఏవైతే ఈ ఫ్రీ క్లాసెస్ గానీ టెస్ట్ గానీ ఉన్నాయో మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, వ్యూవర్స్ అవ్వచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఏమున్నాయో ఒకసారి ఇందులో బ్యాచెస్ చూసేద్దామండి. సో మాస్టర్స్ బ్యాచ్ ఫర్ ఎంసెట్ అని చెప్పి మనం స్టార్ట్ చేశారు. సో మనకి ర్యాంకర్స్ అండ్ అలాగే చాలా మంది ఎంసెట్ లో ఎక్కువ మార్క్స్ మంచి ర్యాంక్ స్కోర్ చేయాలని ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు. సో అలాంటి వాళ్ళందరి గురించి కూడా ఈ మాస్టర్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. అండ్ అలాగే మనకి తెలుగు బ్యాచ్ కూడా స్టార్ట్ చేశారండి. సో కొంతమందికి ఏంటంటే ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు సమంగా అర్థం కాదు కాబట్టి తెలుగులో కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఇంకా ఈజీగా అర్థం చేసుకోగలరు. సో తెలుగు బ్యాచ్ కూడా మనకు స్టార్ట్ చేయడం జరిగింది ఫర్ PCM అండ్ PCB. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అలాగే మనకి బెస్ట్ ప్లాన్స్ లో సబ్స్క్రిప్షన్ చార్జెస్ మీరు చూసినట్టయితే 6 months ప్లాన్, 12 months ప్లాన్ రెండు కూడా ఉన్నాయి. అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే 6 months అండ్ అబోవ్ ప్లాన్స్ ఇంటి మీద కూడా నో కాస్ట్ EMI అనమాట. ఓకేనా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో చాలా మంది స్టూడెంట్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, అందరూ అడుగుతుంది ఏంటంటే సార్ ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది ప్రెసెంట్ ఉన్న సర్కమ్స్టాన్సెస్ కి అని చెప్పేసి. సో అంతా కూడా ఒకటే క్వశ్చన్, విచ్ ఈస్ ద బెస్ట్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అని అడుగుతున్నారు. సో ఏవైతే ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయో మనకి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నా సరే అందులో ద బెస్ట్ బ్రాంచెస్ అన్నట్టు అయితే మాత్రం మనకి కొన్ని బ్రాంచెస్ ఉన్నాయండి. సో అందులో టాప్ 5 బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో నేను తీసి వాటి తాలూకు కంప్లీట్ స్కోప్ ఏంటి, కెరీర్ ఏంటి, ఫ్యూచర్ అది ఎలా ఉంటుంది, జాబ్ ప్రాస్పెక్ట్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఇప్పుడు మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో అకార్డింగ్ టు ద ప్రాస్పెక్ట్, స్కోప్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ బేస్ చేసుకుని టాప్ 5 బ్రాంచెస్ మనం చూసినట్టయితే మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇవి మనం టాప్ బ్రాంచెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి కాకుండా కూడా రెప్యూటెడ్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి కానీ బట్ కంపేర్డ్ విత్ ఆల్ టాప్ 5 లో మనకి ఈ బ్రాంచెస్ కనిపిస్తాయి అనమాట. సో ఒకసారి ఒక్కొక్కటి బ్రాంచ్ వైజ్ అసలు వాటి తాలూకా ప్రాస్పెక్టస్ అది ఎలా ఉంటుంది, స్కోప్ ఏంటి అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ అవి ఎలా ఉంటాయి ఏంటి చూసేద్దాము. సో ముందుగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చూసినట్టయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మెయిన్లీ ఏంటంటే ఇట్ ఈస్ మిక్సప్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని చెప్పచ్చు అనమాట. అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించింది ఉంటుంది అండ్ అలాగే సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో సాఫ్ట్వేర్ సంబంధించి కూడా ఉంటుంది. సో రెండు మిక్సప్ అయి ఉంటాయి మనకి ఇందులో సబ్జెక్ట్స్ అన్ని కూడా. సో మెయిన్లీ ఏంటంటే అనలిటికల్ స్కిల్స్, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అలాగే క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మెయిన్లీ లీడర్షిప్ స్కిల్స్. ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు CSE కి యాప్ట్ గా ఉంటారనమాట. ఎందుకంటే మెయిన్లీ అనలిటికల్ అంటే ఏదైతే మనకి మ్యాథమెటికల్ ఏవైతే స్కిల్స్ ఉన్నాయో, లేదంటే ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని కంప్లీట్ అనలైజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ క్రియేటివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏదన్నా సరే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ఎంత క్రియేటివ్ గా మనం అప్రోచ్ అవుతున్నాము, దాని సొల్యూషన్ ఎంత ఎన్ని వేస్ లో మనం దాన్ని ఆ సొల్యూషన్ మనం చెయ్యొచ్చు ఏంటి అనేది కంప్లీట్లీ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఎలా సాల్వ్ చేస్తాం ఏంటి ఇమీడియట్ గా సాల్వ్ చేయగేటట్టు ఉండాలి. అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, ఎప్పుడన్నా సరే మీకు ఏమన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు లేదన్నా ఏమైనా ట్రబుల్సమ్ లో సిచ్యువేషన్స్ లో పడినప్పుడు ఎలా థింక్ చేస్తున్నాం ఏంటంటే చాలా ఇంపార్టెంట్. అండ్ కమ్యూనికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్లీ ఫర్ CSE ఎవరైతే చదువుతారో వాళ్ళకి. అండ్ లీడర్షిప్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు తెలుసు టీమ్ లీడ్స్ కింద మీకు పొజిషన్స్ ఇస్తారు. సో మీ అండర్లో 2-3 కొత్త వాళ్ళు వేసినప్పుడు మీరు వాళ్ళతో పని చేయించుకోగలగాలి. అండ్ ఎవరైతే మీ పైన సుపీరియర్స్ ఉంటారో వాళ్ళతో కూడా ప్రాపర్ గా మాట్లాడగలగాలి. సో దానికి కూడా లీడర్షిప్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ బీటెక్ డిగ్రీ మీకు మెయిన్లీ CSE చదివిన వాళ్ళకి ఇన్ఫోసిస్, గూగుల్, HP, డెల్, సామ్సంగ్, విప్రో ఎక్సెట్రా ఇలాంటి కంపెనీస్ లో మనకి జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ మెయిన్లీ జాబ్ ప్రొఫైల్స్ కూడా మనం చూసినట్టయితే మనకి డెవలపర్స్, డిజైన్ ఇంజనీర్స్, సొల్యూషన్ ఇంటిగ్రేటర్స్, సాఫ్ట్వేర్ టెస్టర్స్, డొమైన్ కన్సల్టెంట్స్, ఇండస్ట్రీస్ ఆఫీసర్స్ అంటే మెయిన్లీ టెక్నికల్ ఆఫీసర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సిస్టమ్స్ ఇంజనీర్ అండ్ టెక్నాలజీ అనలిస్ట్. సో ఈ కైండ్ ఆఫ్ మనకి జాబ్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఒకవేళ మీలో గనక ఇలాంటి క్వాలిటీస్ కనుక ఉన్నట్టయితే డెఫినెట్లీ మీరు ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కి పర్ఫెక్ట్లీ యాప్ట్ గా ఉంటారనమాట.
అండ్ నెక్స్ట్ గోయింగ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసినట్టయితే మనకి ఇక్కడ నేమ్ లోనే క్లియర్ కట్ గా మెన్షన్ చేసేస్తున్నారండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఈ బ్రాంచ్ మొత్తం కూడా తిరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మెయిన్లీ కంప్యూటర్ సిస్టమ్స్, ఐటీ నెట్వర్క్స్, వెబ్ బేస్డ్ అప్లికేషన్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొబైల్ కంప్యూటింగ్, వీటి గురించి ఎక్కువగా మనం నేర్చుకుంటామండి ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇందులో ఏంటంటే మొత్తం ఏవైతే ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఆఫీస్ సంబంధించి మొత్తం సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిస్టమ్స్ కంప్లీట్ సెటప్, వాటి నెట్వర్క్స్ అండ్ ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో ఆ అప్లికేషన్స్ అవి తయారు చేయడం, అవి ఎలా వర్క్ అవుతుందో ఏంటి చూసుకోవడం, ఎప్పటికప్పుడు డేటా మొత్తం కూడా బ్యాకప్ చేయడం కానీ, రిట్రీవింగ్ చేయడం కానీ, అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొబైల్ కంప్యూటింగ్, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. అండ్ ఇప్పుడు మనకి డే బై డే ఐటీ ఇండస్ట్రీ కూడా గ్రో అవుతా ఉంది కాబట్టి ఈ డిసిప్లిన్ మన జాబ్స్ కూడా ఎక్కువే ఉన్నది. సో ఒకసారి దీని కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఏంటో చూసేద్దాము. సో కెరీర్ ఆపర్చునిటీస్ మనం చూసినట్టయితే మెయిన్లీ ఫర్ ఐటీ సెక్టర్ మనకి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, డేటా సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజర్, కంప్యూటర్ టెక్నీషియన్, కంప్యూటర్ సపోర్ట్ స్పెషలిస్ట్. సో ఇలాంటి జాబ్స్ మనకి దొరుకుతూ ఉంటాయి ఎవరైతే ఐటీ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళందరికీ కూడా. అండ్ కంపెనీస్ ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో అన్నిట్లోనే కూడా మనకి వీళ్ళకి కూడా ఓపెనింగ్స్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. All the gadgets, cellular devices, medical devices and other gizmos are the givings of this field. సో ఏవైతే మనం డే టు డే గ్యాజెట్స్ ఏవైతే యూజ్ చేస్తున్నాం, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేసినవేనండి. అండ్ అలాగే స్మార్ట్ ఫోన్స్ అవ్వచ్చు, సెల్యులర్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు తయారు చేసినవి. అండ్ అలాగే మెడికల్ డివైసెస్ అండ్ అలాగే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తున్నాం డైలీ లైఫ్ లో, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గురించి వచ్చినవే. సో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ లో మెయిన్ ఏంటంటే మనకి బేసిక్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్స్, డిజిటల్ ట్రాన్స్మిషన్, రిసెప్షన్ ఆఫ్ డేటా, శాటిలైట్ కమ్యూనికేషన్, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, యాంటీనా, వేవ్ ప్రొపగేషన్, వీటి గురించి మనం ఎక్కువగా చదువుకుంటా ఉంటాం. అండ్ ఇందులో కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి చూసేద్దామండి. సో కెరీర్ ఆపర్చునిటీస్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి సర్వీస్ ఇంజనీర్స్, నెట్వర్క్ ప్లానింగ్ ఇంజనీర్స్, R&D సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ అనలిస్ట్, టెక్నికల్ డైరెక్టర్స్. సో ఈ పొజిషన్స్ ఎక్కువగా మనకి ఈసీ చదివిన వాళ్ళకి వస్తూ ఉంటాయి. అండ్ ఏ కంపెనీస్ తీసుకుంటే ఏంటో ఒకసారి అది కూడా చూసేద్దాము. సో మెయిన్లీ కొన్ని ప్రామినెంట్ కంపెనీస్ మనం చూసినట్టయితే అంటే ఈసీ వాళ్ళని హైర్ చేసుకున్న కంపెనీస్, అందులో వీ కెన్ సి ఇస్రో, డిఆర్డిఓ, బిఎస్ఎన్ఎల్, బిహెచ్ఎల్, హెచ్పిసిఎల్, ఎన్టీపీసీ, బిఈఎల్, ఐఎస్ అండ్ సో ఆన్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ అనేది సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ ఫోర్ రన్నర్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనమాట. ఎందుకంటే ఇది లేకపోతే మోస్ట్ ప్రాబ్లీ ఏ స్ట్రీమ్ లేనట్టే. ఎందుకంటే ప్రతి స్ట్రీమ్ లోని కూడా దీంట్లో ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇఫ్ యూ గోస్ టు ద ప్రొఫెషనల్ ఫ్రంట్, ఇందులో మీరు ఏవైతే స్టూడెంట్స్ ఉన్నారో మెయిన్లీ దేని గురించి చదువుకుంటారో అంటే ఏవైతే వర్కింగ్ మెకానిజమ్స్ ఉన్నాయో, హెవీ మిషనరీస్, వాటన్నిటి గురించి కూడా వీళ్ళు క్లియర్ కట్ గా చదువుతారండి. సో మెయిన్లీ ఇంజనీరింగ్, ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్, వీటన్నిటి గురించి కూడా కంప్లీట్లీ స్టడీ చేస్తారు. అండ్ అలాగే వాటిని ఎలా అప్లై చేయాలి రియల్ లైఫ్ లో ప్రాక్టికల్ గా కూడా కంప్లీట్లీ వీళ్ళు నేర్చుకుంటారనమాట. సో ఒక బెస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కనుక మీరు బయటకు వచ్చినట్టయితే మీకు ఆపర్చునిటీస్ చాలా చాలా బాగుంటాయండి బయట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే బయటకు మనకి ఈ బీటెక్ డిగ్రీతో బయటకు వస్తారో వాళ్ళకి మహారత్న, నవరత్న కంపెనీస్ లో నెంబర్ ఆఫ్ జాబ్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి గవర్నమెంట్ కంపెనీస్ లో, లైక్ ఎన్టీపీసీ, బిహెచ్ఎల్, గేల్, ఐఓసిఎల్, ఎన్హెచ్పిసి ఎక్సెట్రా. లేదు గ్లోబల్లీ రికగ్నైజ్డ్ కంపెనీస్ అంటే ప్రైవేట్ కంపెనీస్ లో కూడా మీరు వెళ్ళాలనుకుంటే ఎంఆర్ఎఫ్ అవ్వచ్చు, రాయల్ ఎన్ఫీల్డ్ అవ్వచ్చు, అండ్ అలాగే నెంబర్ ఆఫ్ ఆటోమోటివ్ అండ్ ప్రొడక్షన్ ప్లాంట్స్ లో కూడా మీకు జాబ్స్ అనేవి రెడీలీ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ మెకానికల్ ఇంజనీర్స్ ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ డిజిగ్నేషన్ లో మన జాబ్స్ అనేవి దొరుకుతాయండి, లైక్ క్యాడ్ ఇంజనీర్, ప్రొడక్షన్ ఇంజనీర్, క్యూఏక్యూసీ ఇంజనీర్, మెరైన్ ఇంజనీర్ అండ్ మెకానికల్ ఇంజనీర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వన్ మోర్ ఇంపార్టెంట్ బ్రాంచ్, సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా లైక్ మెకానికల్ ఇంజనీరింగ్. ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ లేకపోయినా సరే ఆల్మోస్ట్ ఏ బ్రాంచ్ కూడా ఇంపాసిబుల్, ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా సివిల్ ఇంజనీరింగ్ మనకి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ బ్రాంచ్ అండి. మెయిన్లీ ఏంటంటే ఇది డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫిజికల్లీ బిల్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంక్లూడింగ్ పార్క్స్, డ్యామ్స్, బ్రిడ్జెస్, రోడ్స్ ఎక్సెట్రా. సో మనం ఏవైతే ఫిజికల్ గా స్ట్రక్చర్స్ చూస్తున్నామో, రోడ్స్ అవ్వచ్చు, బ్రిడ్జెస్ అవ్వచ్చు, మళ్ళీ మన హౌసెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్లీ సివిల్ ఇంజనీరింగ్ నుంచి వచ్చినవే. సో ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా మనం ఏదైతే చూస్తున్నామో ఒక సిటీలోని ప్రతి అన్ని కూడా స్ట్రక్చర్స్ మొత్తం అంతగా సివిల్ ఇంజనీర్ వచ్చినవే. ఎవరైతే సివిల్ ఇంజనీర్ చేస్తున్నారో వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ పొజిషన్స్ మనకి రెడీలీ అవైలబుల్ గా ఉంటాయండి. బిల్డింగ్ కంట్రోల్ సర్వేయర్, క్యాట్ టెక్నీషియన్, కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్, కాంట్రాక్టింగ్ సివిల్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, న్యూక్లియర్ ఇంజనీర్, సైట్ ఇంజనీర్, స్ట్రక్చరల్ ఇంజనీర్, వాటర్ ఇంజనీర్, రూరల్ అండ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీర్. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో కంప్లీట్లీ
టాప్ 5 బ్రాంచెస్ ఇన్ ఇంజనీరింగ్ గురించి మనం ఈ వీడియోలో చూసాము. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేదంటే ఈసీఈ అవ్వచ్చు, అండ్ అలాగే ఐటీ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు. ఈ 5 కూడా మనకి టాప్ 5 బ్రాంచెస్ అండి. సో ఇవి ఏంటంటే మనకి ఆల్ ఓవర్ ద వరల్డ్ లోనే ఎక్కువ మంది మనకి ఈ బ్రాంచెస్ పర్సూ చేస్తున్నారు. అండ్ ఇండియాలోనైతే చాలా ఎక్కువ మంది ఈ బ్రాంచెస్ మనకి పర్సూ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఈ ఫీల్డ్స్ అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో మీకు ఈ 5 అసలు ఏ టైప్ ఆఫ్ జాబ్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ మీ స్కిల్ సెట్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్లీ ఏంటంటే మీ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, మీ ఫ్యూచర్ గోల్స్ అవ్వచ్చు, లేదంటే మీ క్యాపబిలిటీస్ అవ్వచ్చు, వాటితో ఒకసారి ఈ బ్రాంచెస్ ని మీరు మార్క్ చేసుకొని చూసుకున్నట్టయితే డెఫినెట్లీ ఏది మీకు బెస్ట్ బ్రాంచ్ అనేది మీరు పిక్ చేయొచ్చు. ఎప్పుడు కూడా పక్క వాళ్ళ బ్రాంచ్ తీసుకున్నారు కాబట్టి మనం కూడా తీసుకుందాం అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అవ్వచ్చు అండ్ వాళ్ళ క్యాపబిలిటీస్ అవ్వచ్చు మేబీ మీతో డిఫరెంట్ గా మ్యాచ్ అయి ఉండొచ్చు. సో డెఫినెట్లీ మీకు మీరు మ్యాచ్ చేసుకోండి ఏ బ్రాంచ్ అయితే మీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది అని. డెఫినెట్లీ ఆ బ్రాంచ్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ ఈ 5 కూడా మంచి బ్రాంచెస్ అండ్ మంచి కాలేజ్ నుండి కానీ డెఫినెట్ గా మీరు రిలీవ్ అయినట్టయితే ఈ 5 బ్రాంచెస్ నుంచి డెఫినెట్లీ మీకు మంచి జాబ్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.